జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తా ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. నేను ఒక సంవత్సరం పాటు నెంబర్ 2 అన్నారు. మరి ఆయన కూడా క్వార్టరే కదా, మాజీ క్వార్టరే కదా. వారే చెప్పారు కదా, వారే డిక్లేర్ చేశారు నేను మాజీ క్వార్టరే అని. ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు. అలా సహజంగా ఎట్లా ఉంటుందంటే అండి, నేనున్నానండి, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా 2029లో జగన్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకొకళ్ళని కలుపుకున్నా కూడా, అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కలిసే ఉన్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురు కాకుండా వెనకాల చీకట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మనకు తెలుసు కదా. అందరూ కలిసి వచ్చిన జగన్ని ముఖ్యమంత్రిగా ఆపటం వీళ్ళ వల్ల కాదు అనేది నాకు అనిపిస్తుంది. అట్లాగే ద్వేషం ఉన్న వాళ్ళకి జగన్ అవ్వడానికి ద్వేషం ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. నాకు మోజు ఉంది కాబట్టి జగన్ మీద, జగనే గెలుస్తాడని నాకు అనిపిస్తుంది. కానీ వాస్తవం అనేది, ప్రజల నిర్ణయం అనేది 2029లో కదా. తప్పకుండా 2029లో ఎన్నికలు ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్వార్టరీ ఉందన్నాడా? ఆయనే క్వార్టరీ వెళ్ళిపోయాడుగా, ఇబ్బంది లేదు. ఏదైనా క్వార్టరీ గీటరీ ఏదన్నా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం ఉంటుంది క్వార్టరీ. నాకు తెలిసి క్వార్టరీ ఏమీ లేదు. ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే క్వార్టరీ. ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు, ఆయనే క్వార్టరీ. మరి ఆయనే క్వార్టరీ, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ పోయినట్టు లెక్క, నా లెక్క ప్రకారం. అది నా అభిప్రాయం. ఓకే, అంటే ఇంకో విషయం కూడా చెప్పాడు, కొంతమంది లబ్ధి చేకూరేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదిగో అతనే వ్యాఖ్యలు చేసిన మీరు స్వతంత్ర టీవీ, నేను చెప్తున్నా స్వతంత్ర టీవీ వారు మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్తా అంటే, ఆయన బయటికి వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయిందో బుర్ర జాలటమే పని, ఇంకేముంటుంది? పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి? బుర్ర జాలటం. ఆయనకు అదేం పెద్ద అతీతం కాదు. ఆయనైనా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. నాకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు. పార్లమెంటు సభ్యులు అవ్వకోకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోను, రైట్ చెవుల్లోనూ ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరీ, ఇంకెవరు లేరు. మరి ఆయన మాట్లాడుతున్నారంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు, స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు. 11 సీట్లు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే. సాయిరెడ్డి గారు ఈ పార్టీకి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు పేరడం ద్వారా ఇతర పార్టీలకు లాభం చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు. అది సీరియస్గా పట్టించుకోమాకండి సాయిరెడ్డి గారి డైలాగులని నేను చెప్పదలుచుకున్నాను.
ఓకే. కేసులు పెట్టినా మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ధైర్యంతో ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాము. రెండో విషయము, ఇవన్నీ కూడా ఈరోజు మీ టైం జరుగుతూ ఉంది. సింపుల్గా ఒకటే చెప్తాను, మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము. ఖచ్చితంగా ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి అనవసరమైనవి చేస్తే వాస్తవాలు లేకుండా రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఉంటే ఈరోజు సాక్ష్యాధారాలతో చెప్పండి, కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.